హ్యాపీ భోగి. అందరికి హాయ్ హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి భోగి రోజు మొత్తం వ్లాగ్ అంతా కూడా షూట్ చేశాను. ఈ రోజు గోదా కళ్యాణం కూడా ఉంది కదా, ఇంకా మొత్తం ఫుల్ వ్లాగ్ అయితే మీకోసం షూట్ చేశాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. మరి భోగి ముందు రోజు తిరిగిది కదా, పడుకోవడం లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ కూడా లేట్ గా లేచాము. ఇంకా పిల్లలకి నలుగు అది పెట్టి స్నానం అది అయిపోయిన తర్వాత భోగి మంట అయితే వేస్తున్నారు. భోగి పండుగ అంటేనే కదా కొత్త బట్టలు వేసుకోవడం. మీకు అందరం కూడా కొత్త డ్రెస్సులు అయితే వేసుకున్నాము. తర్వాత మంచిగా మంట వేశారు. పిల్లలు అయితే వాళ్ళ కోసం తయారు చేసిన పిడకలు అవన్నీ కూడా దిష్టి తీసి మంటలో వేసేసారు. ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా పిడకలతో మాత్రం దిష్టి మాత్రం పిల్లలకి తీసి మంటలో వేసేయండి. వాళ్ళకున్న దిష్టి అంతా కూడా పోతుందన్నమాట. ఇంకా తర్వాత మేము మంచిగా ఫొటోస్ అవి తీసుకొని ఇంకా వెంకటాద్రి కొండపైకి అయితే వెళ్ళాము. మార్నింగ్ ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని కొండపైకి అయితే వచ్చేసాము. కొండపైన అప్పటికే మంట వేశారనమాట. ఇక్కడ చాలా పెద్ద మంట అయితే వేస్తారు. నేను ఎప్పుడు కూడా లేట్ అనమాట, వెళ్ళేసరికి మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు అయ్యానంటే తెలుసు కదండి, భోగి రోజు స్నానాలు అయ్యాక క్లీనింగ్ చేసుకోవాలి, దీపం పెట్టుకోవాలి, ఇవన్నీ పనులు కంప్లీట్ చేసుకొని రావాలి కదా. లేడీస్ కి ఎక్కడ తొందరగా అవుతుంది చెప్పండి. ఇంకా పిల్లలు మేము భోగి మంటకి దండం పెట్టేసుకొని మంచిగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మెమోరీస్ కదా ఇవన్నీ కూడా. తర్వాత ఇంకా టెంపుల్ కి వెళ్ళాము. చూడండి టెంపుల్ ఆ రోజు ఎంత మంది ఉన్నారు. మార్నింగ్ ఎప్పుడు లేచిపోతారో తెలియదు. ఎంత మార్నింగ్ అయినా కూడా చూసారా ఎంత మంది వచ్చారు. చాలా మంది అయితే వచ్చారు. అయితే ఎప్పుడు చూడలేదు అంత మందిని. భోగి రోజు ఫస్ట్ టైం అంత మంది చూసాను టెంపుల్ లో. వచ్చిన వాళ్ళంతా కూడా స్వామిని మంచిగా దర్శనం చేసుకున్నారు. భోగి అంటేనే అందరికి భోగ భాగ్యాలు కలిగించే రోజు కదా, అందులో హాలిడేస్ కదా. చూసారు ఎంత మంది వచ్చారో. వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదం తీసుకొని స్వామిని దర్శనం చేసుకుని వెళ్లారు. లాస్ట్ ఇయర్ నేనైతే సింహాచలం టెంపుల్ కూడా వెళ్ళాను. రెండు కూడా వ్లాగ్ చేశాను. కానీ ఇయర్ సింహాచలం వెళ్ళడం కుదరలేదు. అక్కడ కూడా చాలా బాగా భోగి సెలబ్రేషన్స్ చేస్తారు. దాసులు, గంగిరెద్దులు, కోలాటాలు, భోగి మంటలు ఒకటేంటంటే చాలా ఉంటాయి. ఇయర్ మిస్ అయిపోయాను నేను. మొత్తం పండగ వాతావరణం అంతా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా తయారు చేశారో. ఇక్కడ పండగ కూడా స్వామి రెడీ అయిపోయారు అనమాట. అంతా బాగున్నారు. మన వెంకటేశ్వర స్వామిని చూసినట్లుగా ఎక్కడ చూసినా కూడా నాకు ఆ ఫీల్ కలగదు. అదేంటో మరి. తర్వాత ఇంటికి వచ్చేసాం. పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకుని మంచిగా ఆరు బయట అయితే ముగ్గులు వేస్తున్నారు. సంక్రాంతి అంటేనే ముగ్గులు వేసుకోవాలి కదా. మా పిల్లలు అయితే ఎండ తగులుతుందని పైన ముసుగు వేసుకుని మరి ముగ్గులు వేస్తున్నారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు పండగ కళ అయితే వచ్చేస్తుంది. పిల్లలు అయితే మంచిగా ముగ్గు వేశారు. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మాకైతే భోగి రోజు ఫుల్ బిజీగా గడిచిపోతుంది. ఇంకా నైట్ వచ్చేసరికి రెడీ అవుతున్నాం అన్నమాట. ఇంకా కళ్యాణం కదా ఆ రోజు, అందుకని చెప్పి పాపని రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. ఎంత బాగా రెడీ అయినా అవ్వకపోయినా ఒక తిరునామం పెట్టుకుంటే చాలు, ఆ ఫేస్ కి అలా వేరే ఉంటుంది. పిల్లలు మేము అంతా రెడీ అయ్యి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. అసలే లేటు. మేము వెళ్ళేసరికి చూసారా ఎంత మంది వచ్చేసారో. చూస్తూనే నెల రోజులు కూడా కంప్లీట్ అయిపోయి ఇది లాస్ట్ డే అన్నమాట. గోదా కళ్యాణంతో మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే. చూసారా కళ్యాణంలో ఎంత మంది వచ్చారో. చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కానీ ఫస్ట్ టైం ఇంత కళ్యాణం ఇంత గ్రాండ్ గా జరగడం, అది కూడా కళ్యాణానికి చాలా మంది వచ్చారు. ఇంకా ఎవ్రీ ఇయర్ లా ఉంటుంది అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళేసరికి నేను కొంచెం షాక్ అయ్యాను అనమాట. అంత మందిని చూసి. కళ్యాణం చేయించుకున్నా మంచిదే, కళ్యాణం చూసినా మంచిదే, కళ్యాణంలో ఉన్నా మంచిదే అన్నమాట. స్వామి కళ్యాణంకి అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు ఒప్పుకోవేమో భార్య ఏమంటే ఎలా ఉందండి అంటే బాగుంది. కళ్యాణం తోపలేసి ఒకసారి ఉన్నవాళ్ళు అక్కడ ఇద్దరు అంగీకారం తెలియజేస్తున్నాం అనమాట. తెలియజేసుకొని ఎవరు గొప్ప, స్వామి గొప్ప అమ్మ గొప్ప? ఇద్దరు గొప్ప కాదండి, మనం గొప్ప. అంతే కదా. మళ్ళీ పార్టీ మార్చి అనుకున్నారు కాదండి. తలుచుకున్నా ఈ ఘట్టాన్ని తలుచుకున్న తర్వాత ఈ తీర్థాన్ని మీ శిరస్సు మీ ప్రోక్షణ చేసిన తర్వాత చేస్తామండి. అందరికి ఏది మిస్ అయ్యి ఇందాక పుణ్యావచనం ఇవన్నీ కూడా తర్వాత మా వాళ్ళు పన్నీర్ పుట్టి కానీ దీంట్లో కానీ ఒకసారి చేసి అందరి మీద ప్రోక్షణ చేసే పువ్వులతో పట్టుకుని చేసేది కానీ తర్వాత చేద్దాం. శిరస్సు మీ పడినప్పుడు ఒకసారి శిరస్సు నమస్కారం ఉంచి నమస్కారం చేసుకుంటే భగవంతుడు మనందరికీ ఏదో పదవిని ఇచ్చాడు కాబట్టి ఆ పదవులకు ఇబ్బంది లేకుండా భగవంతుడు పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు కాబట్టి అందువల్ల తీర్థాన్ని శిరస్సు మీద ప్రోక్షణ చేయడం శిరస్సు ఒకసారి నమస్కారం చేసుకోండి. ఈ పాత్రకి వెళ్తే ఇంట్లో ఏమీ కూడా లేవనేటువంటి ఉండదు. ఆ ఉందు మదగడిద్దనేటువంటి పాత్రాన్ని అందరూ అనుసంధానం చేసుకోవాల్సిందిగా చెప్పారు. 19వ పాత్రలో దీపం పాత్రం పాత్రలో స్వామితో మనందరూ భోగించేటువంటి వృత్తాంతం కూడారై వెళ్ళు గోవిందా ఉందన్న పాడిపరై కొన్ని పేరు సమానం. మీతోటి కలిసి ఉండడమే మాకు పెద్ద భోక్తం ఉంది. 28వ పాత్రలో ఇన్ని చేసి అయ్యా మాకు ఏమీ తెలియదు, పశువుల వెంట వెళ్ళేవాళ్ళం, కానం చేరుతుండో మేము అడవుల వెంట గోవుల వెంట వెళ్ళేటటువంటి వాళ్ళని చెప్పి ఈ వేళ పాత్రలో లాస్ట్ 2 పాత్రలో వింజామర పాత్రలు అంటారు. మాకు ఏమీ తెలియదయ్యా. ఆనాడు గోపికలు పొందినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి ఓడలు కడిగినటువంటి క్షీరసాగర మందిరాన్ని కడైంద బాధవని ఎక్కేసినాయి. ఆ ఓడలు నిండినటువంటి క్షీర సముద్రాన్ని చిలికినటువంటి
చెప్పి నారాయణమూర్తి పొందినటువంటి గోపికలు పొందినటువంటి వైకుంఠాన్ని ఆ గోదాదేవి పొందినట్టు ఎవరైతే శంకర్ తమిళ బాలయ్య 30 తప్పమే ఎవరైతే ఈ 30 పాత్రలు తప్పకుండా చదువుతారో ఆ క్షీరసాగర మధురైనటువంటి నారాయణమూర్తిని పొందుతారని చెప్పి ఈ 30 పాత్రల్లో అమ్మ చెప్పింది. ఈ వ్రతాన్ని మనకి దగ్గరుండి చేయించినటువంటి అమ్మవారికి గుడ్ అడ్మినిస్ట్రేషన్ రామానుజం గారికి ఓ పక్కన 15 లైట్ల కాన్సర్ శర్మ గారు అయితే 30 రోజు 30 పాసురాలను కూడా ఒక 10 నిమిషాల్లోనే మొత్తం వివరించేస్తారు. అందులోనే మంచిగా ఎంటర్టైన్మెంట్ కోసం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు పెడతారు. ఆ తర్వాత కళ్యాణం గురించి గొప్పతనం అంతా కూడా మా గురువు గారు రామానుజులాచార్యులు గారు మొత్తం అంతా వివరించి మరి చెప్తారు. ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటూ మాకు టైం తెలియదు అనమాట. 11-12 అయినా కూడా ఇంక అక్కడే అలా కూర్చొని ఉండిపోతాము. ఇంక ఇదైతే అసలు మంచి ఫన్ ఉంటుంది. మొత్తం అందరూ కూడా దంటలు పట్టుకొని అలా ఆడుతుంటే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. తర్వాత సప్తహారతులు, ఈ సప్తహారతిలో నక్షత్ర హారతి ఉంటుందండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంతా బాగుంటుంది. తర్వాత మా ఫేవరెట్ సాంగ్ అన్నమాట. అందరికి కూడా గోదాదేవి వచ్చేనమ్మ సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది అమ్మాయి. ఏదైనా క్లాసికల్ డాన్స్ అంటే క్లాసికల్ డాన్సే కదా, నాకు చాలా ఇష్టం క్లాసికల్ డాన్స్ అంటే. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. చిన్న క్లిప్ పాడితే ఏమనుకోవద్దు. గోదాదేవి వచ్చేనమ్మ మా నాన్నలు వచ్చేనమ్మ. కళ్యాణం అంతా చాలా బాగా జరిగింది. కళ్యాణం అంతా అయిపోయాక చూసారు కదా ఎంత మంది ఉన్నారో. వీళ్ళంతా కూడా తోసుకోకుండా ఎక్కడ గొడవలు జరగకుండా అందరినీ కూడా క్యూ లైన్స్ లో పంపించారు. తర్వాత తీర్థము సటారం అన్ని అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని క్యూ లైన్ లో పంపించి చాలా టిఫిన్స్ అయితే అరేంజ్ చేశారండి. టిఫిన్స్ అయితే మెనూ అయితే అదిరిపోతుంది. కళ్యాణం చేసిన అక్షంతలతో ఆశీర్వాదం చేసిన తర్వాత ఇంక అందరినీ ఒక్కొక్కరిని పంపించారు. టిఫిన్ మెనూ చెప్పమంటారా? 1 కాదు 2 కాదండి, ఏకంగా ఒక 20 వెరైటీస్ అయితే పెట్టారనమాట. దోశ, వడ, ఇడ్లీ, ఇంకా టిఫిన్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు కూడా పెట్టారు. మేము కళ్యాణం అంతా చూసుకొని మేము టిఫిన్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. అప్పటికే చాలా మంది టిఫిన్స్ చేసి వెళ్ళారు. తర్వాత ముందు రోజు తిరువిధిలో తీసుకొస్తారు కదా సారీ అంతా కూడా, ఆ సారీని కూడా అందరికి కూడా ప్రసాదంగా ఇస్తారు. ప్రసాదం తీసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా టిఫిన్స్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఐస్ క్రీమ్ కూడా మిస్ అవ్వలేదు, ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పటికి కొంచెం లేట్ అయింది కదా, నేను వీడియో క్లిప్స్ అయితే తీయలేదు. దోశ, లైవ్ పూరి, లైవ్ వడ అన్ని కూడా వేడి వేడిగా వడ్డించారనమాట. చాలా మంది అయితే హ్యాపీగా ఇంకా టిఫిన్స్ అవి చేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ చెప్తుంటే మేము కూడా మిస్ అయ్యామని అనిపిస్తుందా? ఇంకెందుకు మరి లేట్, నెక్స్ట్ ఇయర్ మిస్ అవ్వకుండా అయితే వచ్చేయండి. చివరిలో మేము కూడా స్వామి బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కళ్యాణం ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్.